సతీ సావిత్రి ఉచిత పౌరాణిక పద్య నాటకం. హలో కదలి వచ్చద కలలు వచ్చద ఊడిన వారి తీర్చద దండతముడే ధర్మ ప్రభువని ధరణి పొగడద అముదరించద అని జయజాలు పలుకుతూ జయ హో యమ ధర్మరాజా, జయ జయ హో యమ ధర్మరాజా, జయ హో జయ హో సద్ధర్మ తేజ, బహు సమర్థ సమవర్తి, పక్షపాత రహిత కీర్తి, జయ హో యమ ధర్మరాజా అని జయజాలు పలుకుతూ అవనిని చేరదా చేరేయాలి సార్ మీరు అక్కడ కాలోత్తక ఘన శక్తిని చూపెదా, అవనిని చేరదా శక్తిని చూపెదా. ఈ కోరిక విపరీతమైనది, ఆయన కష్టతరమైనది అయినను నీ కోరిక మేరకు కొంత సడలించి ఎవరైతే స్త్రీలు పవిత్ర గృహస్థాశ్రమ ధర్మం నిర్వహించరో అట్టి స్త్రీలకు అకాల వైధవ్యం లేకుండా చేసరా. ఇది నా ఆజ్ఞ. నీ ప్రశ్నకు సమాధానమే భూలోకంలో నా అంశల సావిత్రి జన్మించింది. ఆమె అల్పాయుష్కుడైన సత్యవంతుని వివాహమాడి అకాల వైధవ్యం లేకుండా మరణ పునర్జీవముగా చేసి ఆమె పాతివ్రత ధర్మమును నిరూపించును. ఈ విషయమున నీ ప్రయత్నము చేయము. ధన్యోస్మి మాత, ధన్యోస్మి. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. చిత్రగుప్త, ప్రభు, నేటి మన సభాముఖంబున వారి వారి కర్మానుసారముగా శిక్షింపదగిన వారిని ఎన్నిక చేసేటివా? చిత్తము ప్రభు, ఎన్నిక చేసి సిద్ధముగా ఉంచేదని అందులో కొన్నింటిని వివరించేదను. హత్యలు, మానభంగములు, మంగళసూత్ర దొంగతనములు, లంచములు, వంచనలు, ముఖ్యముగా కామాంధుల హస్తములలో కతుకాయులైన పతిపాలికలు అత్యాచారములకు ఆహుతై అంతరించిపోతున్నారు ప్రభు. చిత్రగుప్త, అట్టి వారిని గట్టిగా పట్టి దండించుట మనకు పరిపాటియే కదా. కానీ ప్రభు, అట్టి శిక్షలకు పాత్రులైన మానవ మాత్రులు సామాన్యులు కాదు. కండ బలము, ధన బలము, జన బలము ఒక్కటేమిటి, అన్ని రంగాలు ఎందు ఆరితేరిగిన్నారు ప్రభు. అంతకు మించి యముడెందరో జంకలి వారున్నారు ప్రభు. కమలాసుని వ్రాత యమధర్మరాజుదే తప్పించుకొని
తత్ఫలములు అనుభవింపక హాయిగా చరించుట అంత సులభము కాదు. నారదేంద్ర, మా లోకమునకు మీరాక కారణం తెలుసుకొని వచ్చునా? సమవర్తి, నారాకకు కారణమా? తెలిపేదా. తమరు ఏమిటో పాపం చిత్రగుప్తుల వారిపై చిరుబుర్రులాడుచు క్రోధావదనం ప్రదర్శించుచున్నారు. కారణం తెలుసుకొనవచ్చునా? ఏమున్నదిలే నారదేంద్ర, మానవులు మత్స్యలోకమున అత్యాచారము చేరు అధికమైనారనియు ఆ మానవాదములు సంగమునికే కాక సమవర్త్యం నన్ను కూడా లెక్క చేయని వారు ఉన్నారనియు మా చిత్రగుప్తుడు చెబుతున్నాడు. ఇది మానవ ధిక్కారము కాదా నారదా? యమధర్మరాజా, నరకలోకమునకు నరలోకమునకు ఇటువంటి సంబంధ బాంధవ్యములు ఉన్నవి కావుననే మీ వ్యాపారము 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుచున్నది. చూడు, భూలోకమున దుర్మార్గులు, దుశ్చరిత్రులు, మధాంధులే కాక మానవతులు, పుణ్య పురుషోత్తములు, మహానుభావులు, మహాసాధ్వీమనులు, మహాపతివ్రతలు కూడా కలరు. సమవర్తి, మహిత గుణశీలురును మహామానధనులు, పుణ్యవంతులు, పూజ్యులు, భూతదయులు, ఆది దంపతులకు సాటి ఆలు మగలు, మానవుల యందు కలరయ్యా మహిషగమన మహిషగమన దండధర, కావున మీ ఆలోచన యోచించిన కొంత అనాలోచితం కాగలదు. ప్రస్తుతము భూలోకమున సాల్వరాజపుత్రుడు సత్యవంతుడను ఒక అల్పాయుష్కుడు కలడు. అమ్మ సావిత్రి అంశమున జన్మించిన సావిత్రి అను మద్రాదిపు పట్టి సత్యవంతుని చేపట్టి పూర్ణాయుష్కుడుగా మార్చుటకు కంకణము కట్టుకోబోచున్నదని సావిత్రి మాత నాకు తెలిపినది. యమధర్మరాజా, తమరు ఇతరుల పట్ల ఎట్లు ప్రవర్తించినను ఆ సాధ్వీమని ఎడల కాస్త అప్రమత్తముగా నుండుట మీకు శ్రేయస్కరము. లేకున్నా భంగపాటు తప్పదు. ఆపై మీ అభీష్టము. ఈ యముని శక్తి సామర్థ్యములు బొత్తిగా ఎరుగుకున్నావే. ఇది కాలుని యమపాసం అనుకుంటావా, లేక కండసక్క పాయసం అనుకుంటావా? ఎంత మాట! మానవులు సామాన్యులు కారా? వారెంతటి వారైనా సరే ఇది మదీయ ప్రతిజ్ఞము. గ్రహాసులందు కథలు తప్పును గాక వరస తప్పి ఋతువులు వచ్చు పంచభూతములల్వి పరిమాను కొనుగాగా మౌని రోషము నాశమౌనుగాగా బహు పర్వత శ్రేణి పట్టి చూర్ణము చేయు వజ్రాయుధము వాసిపోవుగాగా 7 సాగరములు ఇంకిపోవునుగాగా శక్తి చరము చేవు సమముగాగా మాత సావిత్రియే చైతన్యము వహిల్చి సావిత్రి తోడుగా సాగను విధి విధించిన శాసనం విడువబోక పాప పుణ్యములకు సమవర్తిగానా సమయ పాలన పాటించి సర్వ ప్రాణములను కొంపోవు కాలయము
నేను ఆ సకల ప్రేత సమూహ సార్వభౌముండా, యమలోక పరిపాలన దూరందరుండా, శమనుండా, సత్యవంతుని ప్రాణములు నేను కొనిరాక తప్పదు. చిత్రగుప్త, సత్యవంతుని ఆయుష్ ప్రమాణం చూడు. అల్పాయుష్కులు ప్రభు. అల్పాయుష్కుడా? సావిత్ర ఆయుష్ చూడము. పూర్ణాయుష్కురాలు ప్రభు. పూర్ణాయుష్కురాలు. నారమరింద, సత్యవంతుని ప్రాణములు నేను కొని రాక తప్పదు. చిత్రగుప్త, సత్యవంతుని ఆయుష్ ప్రమాణం పూర్తి అయిన వెంటనే నాకు తెలుపము. నేనే స్వయముగా వెళ్ళి ఆ సత్యవంతు ప్రాణములు తెచ్చదా, ఈ ఎవరడ్డం వచ్చదరో చూచదా, రమ్ముపోదము. నిన్నటి సాయంత్రమున ఒక మునీసునితో ప్రశ్నించి ఉంటుంది కదా, అది ఏమని? అదియా మానవ ధర్మములు ఏమని అడిగి తిని, అందులో మునీశ్వరులు సత్యధర్మ దయాగుణములు సహజవన్యములని. సఖీ, పడతుల ధర్మమును ప్రశ్నించిదివా? అదెట్లు మరుతుని పడతుల ధర్మమును కూడా అడిగి తెలుసుకుంటుంది. సతికి పతి సేవ కన్నా ధర్మము వేరే లేదని. అది సరే కానీ సఖీ, వానప్రస్తావమున మరిచితిని మీ నాన్నగారు భట్లతో కొన్ని చిత్రపటములు పంపించారు, ఒక్కసారి చూడు. సఖీ, చెల్లి, చదువుల తల్లి సరస్వతీదేవి చిత్రపటం. ఇది చూచినా ఎంత కనివిందవుతున్నదో కదా. ఈమె తుహినాదేశు పుత్రి సావిత్రీదేవి. ఈమె హిమవంతుని కుమార్తె. కోరిన భర్తని వరించి ఇహపర సౌఖ్యములు అనుభవించి భర్తచి అర్ధనారీశ్వరము అని పేరు కాచిన మహా ఇల్లాలు. ఈమె అనసూయాదేవి. ఈమె పాతివ్రత్య మహిమచి మన త్రిమూర్తులను 3 తలల బాలుడుగా చేసి ఆడించిన మహాసాధ్వీమణి. ఇట్టి సాధ్వీమణులకు పటము ఉంచుకుంటా అత్యంత శుభదాయక. ఏమిటి ఆలోచించుతున్నావు? ఏమీ లేదు. నిన్నటి రేయి నాకు ఒక కళ వచ్చినది. అలా? అవును. చెప్పుడికి కొంచెం సిగ్గుగా ఉండదు, మరి ఎప్పుడైనా చెప్పేది. చెలి చెలి చెలి, ఇష్టమైన చెలిని నాతో చెప్పడానికి సిగ్గుపడుతుంటివా ఏమిటి? సరే, అట్లయినా చెప్పండి. చెలజని చెలజని దివ్య తేజస్సువాడు చుక్కలందును చంద్రుని సుగసుగాడు చక్కదనముల కోరవీసముల మాడు మానవుడు కాడు మరి అపర మన్మధుడు వాడు. మానవుడు కాడు అపర మన్మధుడు వాడు. చెలి చెలి, అతడు మునివేషమున మోపున గొడ్డలి దాల్చి
చేత తాడును కూడి ఉంది. అతను తలుచుకొనుచు నా హృదయమంతయు విధారకమైనది, విభ్రమణం ఉంది, వికాసం పొందినది. దీని అర్థం ఏమియో నాకు తెలియదు. చెల్లి పిమ్మట ఏమైనది? ఏమైనా చెప్పుమో. చెప్పెదను వినుము. నందికి కౌగిట చేర్చి నయగారమునా ముద్దు ముద్దుగా ముద్దాడి మోముని మిరి అందులకు తల్లిదండ్రులను ఆదరించెడి వారిచి నీకు మోక్షంబు వచ్చునెను. ఏమి జరిగను? సరే, అది కూడా చెప్పింది. నేను అందులకు సమ్మతించి అత్తమామల్ని సేవించచ్చు. హరిగా తెలుసు. అంతటా ప్రాతకాల మంగళ వాద్యం పోతుంది. అంతటా మేల్కొ. ఇది ఏ నా కలవకు శేషం. చెలి, నీవు చెప్పిన సంతోషమే కానీ అద్దమనుడు ప్రతిబింబము కలలోని వస్తువు నిజము కాదని నీ నిరింగవా? కలనైనను ఇలనైనను మనసు ఎవరి స్వాధీనమగును మగువకు ఆతడే కదా అధినాథుడు. నా చివరి మాట కూడా చెప్పింది. అలాగే చెల్లులు నన్ను గేలి చేసిన చేయుగాక గురువులా పదకి తగ్గే గుర్తుగాక కలను కన్నెత్తి మన్మథాకారు విడలి అన్య సంబంధములు కూడా అదిగనీకు అట్టు కాకుండా నా ప్రాణమును అర్పించను కానీ నేను మాత్రం అతన్ని మరవజాలను. చెలి చెలి మీరు ఆ పులి అలికిడికి ఏమాత్రం కలత చెందకు. నేను ఇదే పోయి ఈ కొట్టలి చేద్దాను త్వరలో చీల్చి చెందాడి వచ్చేదా. సుందరి మండలారా, మీరు ఆ పులి అలికిడికి ఏమాత్రం కలత చెందకు. ఆ పెబ్బులి నాచే అంతమైనది. ఇక మీరు భయం విడరాని పదిలంగా ఉండండి. ఆర్య, నీ ఉపకారము పరమనేరము. ఈమె నా ఇష్టసఖి అశ్వపతి మహారాజు గారి పుత్రిక, పేరు సావిత్రి అందు. మునుల సందర్శనార్థం ఇచ్చటికి వచ్చింది. అయ్యా, నాదొక మనవి కలదు. మీ ఆహార చేష్టలు రాజ్యానుభవం, కానీ వేషము మాత్రము తాపస్ ధర్మములే కనపడుతున్నది. నా సందేశం తీర్ప వేడుకొనిదా. నిజమే, నేను ఒక రాజకుమారుడు. అయితే విధివశంగున అంధులకు నా తల్లిదండ్రులను సేవించుచు ఇందే కాలం గడుపుతున్నాడు. అయ్యా, నేను ఇక పోయి వచ్చేదాము. అలాగే కానీ చెలి చెలి ఆహా, ఈ పుష్పమాలిక ఎంత మనోహరముగా ఉన్నది. కాంతలారా, ఆ పుష్పమాలిక తీసుకుని ఇదిగో పుష్పమాలిక. నేను తీసుకుని రావాలమ్మా. ఎవరి వస్తువు వారు గ్రహించడం మంచిది. చెలి, అమ్మ సావిత్రిమాత ఆదేశానుసారం అల్పాయుష్కుడైన సత్యవంతునికి పూర్ణాయుష్కురాలైన సావిత్రికి వివాహము జరిపించుట నా కర్తవ్యం.
ఇప్పుడే అశ్వపతి మహారాజు యొక్క రాజగృహమునకేగి అతనిని ఒప్పించి మెప్పించి ఆ కార్యమును జరిపించేదా. అమ్మా సావిత్రి మాత, ఈ కార్యము ఫలప్రదమగున్నట్లు నన్ను దీవించు తల్లి. క్షణ క్షణము నిన్ను సేవించుటయే, క్షణ క్షణము నిన్ను సేవించుటయే కలిలో అందరి కర్తవ్యం, కలిలో అందరి కర్తవ్యం. అనుదినము నిన్ను అర్చించుటయే, అనుదినము నిన్ను అర్చించుటయే ప్రజలందరికీ నిజధర్మం, ప్రజలందరికీ నిజధర్మం. ముల్లోకాలకు మూలము, సర్వజనాలికి శరణము. ముల్లోకాలకు మూలము. తల్లిదండ్రులారా నమస్కారం. శీఘ్రమే మునీంద్ర అభివాదం. కుమారి, మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. ఇటు ఆశీనులు కండు. రాకుమారి, నీకు వివాహం చేయవలెనని మీ అమ్మగారును నేనును నిశ్చయించినాము. అందులకు వివిధ దేశాల రాకుమారుల చిత్రపటములను తెప్పించాము. అవి చూసి నీకు నచ్చిన రాజకుమారుని ఇంటికి చేయము. ఎవరక్కడ? పురోహిత, ఆ చిత్రపటములను లోనికి తీసుకుని రమ్ము. రాకుమారి, సందేహమేలా? రాకుమారి నీవు సావిత్రి, రాకుమారి నీవు రాజపుత్రులు వారు చూసి నిశ్చయంబు చేసుకొనుము. ఆది నుండి వచ్చు ఆచారమే కదా. సిగ్గుపడుచు జాగు చేయనేలా సావిత్రి, సిగ్గుపడుచు జాగు చేయనేలా. రాజపుత్రి, కన్నీలకు స్వయంవరమే ముఖ్యం కదా. కాస్త యోచించి సరైన నిర్ణయం కైకొను. దేవా తెలియలు నీకు సేవలం చేసి మృదోక్తులు సల్పుచుండగా తులసి వనాపుల తిరుగుతాయ జగదే అరణ్యవాసం పలు విధమైన బాధలకు పాల్పడి దీనుని రాజహీనుల తల్లి దీనుని రాజహీనుల కలగని వాని వలచి కానలకు జనని భరింతురే. జరిగి మీరెరుగని ధర్మములుగున కలిమిలేగులు ఎంతవరకు చూడు. వనవాసం
లోకమునకే నేను విచారింపను. అత్తమామల సేవ చేయించు, అట్లే కాలం గడిపేది. నా మాట పనికి. అమ్మా సావిత్రి, ఒక్కగా ఒక కుమార్తె మమ్ము ధరిద్దామనుకున్న నమ్మకమును మమ్ము చేయదువా తల్లి? యోచించి ఈ కార్యక్రమముకు పూనుకోవడమమ్మా. నెనరుతో పెంచి సత్కలను నేర్పిన ధనికులతో బియ్యమందగా తలచినాము. సుఖము నీకును మాకును శుభకరము, దైన్యమును కోరి వరించ తగునటమ్మా. కోరిన భర్తను వరించుటకంటే పడతికి కావలసింది ఏముంది? సావిత్రి, సావిత్రి, కాలవశమున అతనికి ఏదైనా ఆపద సంభవించినా ఎట్లు తప్పించగలవు? మహాత్మా, ఆపదలు అరణ్యమునందులను అంతఃపురమునందును రాకుండా స్వామి. అపాయమనగా ప్రాణాపాయమైన ఎట్లు తప్పించగలవు? అమంగళము ప్రతిహతమవుగాక, అమంగళము ప్రతిహతమవుగాక. మునీంద్ర, వనవాసమునిగా భయపడుతుందా? ఇక ప్రాణాపాయం ఎట్లొట్టు మహాత్మ. తల్లి తల్లి, నా మాట విను. మునీంద్ర, ఇది నిజమా లేక నన్ను భయభ్రాంతులను చీటక? రాజకేనుడు శ్రీ సాల్వరాజసుని పరిణయం నాడి సేవ్యో కష్టములనధిగమించెద లేనిచో అతని తోడ వెళ్ళగా నాకమునను సావిత్రియానా. దేవి, ఇక మనం ఏమి చేయదు? అమ్మా సావిత్రి, నీకో పరమరహస్యము చెప్పేది విను. చెప్పుడు స్వామి. నీ వివాహానంతరం 1 సంవత్సర కాలం లోపల నీ పతికి ఆపద సంభవించినని సూచిస్తున్నాను. నీపై అనురాగం చేత నీకో మంత్రం ఉపదేశించదు. దానిని 3 రాత్రులు ఉపవాసమునొచ్చి జపించినచో నీ అభీష్టములన్నీ నెరవేరు, నీ పతి ఆపద తొలగిపోవును. మంత్రం ఉపదేశించేదను, దగ్గరకు రమ్ము. చిలుక కోయిల పలుకు చిత్తమునకు హృదయముల్లాసమగు నాట్యములు చేయు నెమలి విన్యాసములకు నాట్యములు చేయు నెమలి విన్యాసములకు తాళగతులకు నియపాదం తనంతా నా హృదయ రాశియకు ఆ తరుణీరత్నము నా కళ్ళ ముందరే కనపడినట్టున్నది. సర్వద శత్రుసేనను హతమార్చి వచ్చడం రొమ్ము. మేము మీకు విరోధులం కామయ్యా, మిత్రులం. మా మహారాజు అశ్వపతి మహారాజు, మహారాజా సత్యవంతుడు. సత్యవంత, నేను అశోకతి మహారాజు. అయ్యా సుగుణవంత, సత్యవంత, రమ్య గుణశీలవతి అయిన మా పుత్రిక సావిత్రి అన్ని విధములా నీకు భార్య అవడం మంచిదని తలంచి ఆమెతో నీ వివాహం చేయవలని తలంచి నిన్ను మీ తల్లిదండ్రులను కలిసి మాట్లాడవలేనని ఇచ్చటికి వచ్చింది. అమ్మా
జయప్రదాయిని జయయిత్రి జయప్రదాయిని జయయిత్రి సర్వకామదా సావిత్రి వినుజోచదను విమలగాత్రి కరుణించవి మము కమలని కరుణించవి మము కమలని జయప్రదాయిని జయయిత్రి పారిజాత హారముతో నారికేళ యుగళముతో పారిజాత హారముతో నారికేళ యుగళముతో నీదరి నేను చేరితిని అమ్మా నీదరి నేను చేరితిని నీ దయ కోరి వీడితిని నీ దయ కోరి వీడితిని నీ దయ కోరి వీడితిని జయప్రదాయిని జయయిత్రి సర్వకామదా సావిత్రి వినుద్యోచదను విమలగాత్రి కరుణించవి మము కమలని కరుణించవి మము కమలని జయప్రదాయిని జయయిత్రి పసుపు కుంకుమ నూరేళ్ళు నిండుగా నాకు ఉండాలి పసుపు కుంకుమ నూరేళ్ళు నిండుగా నాకు ఉండాలి మెడలో తాళి మెరవంగా మెడలో తాళి మెరవంగా సతిగా మనుగడ సాగాలి సతిగా మనుగడ సాగాలి సతిగా మనుగడ సాగాలి జయప్రదాయిని జయయిత్రి సర్వకామదా సావిత్రి వినుద్యోచదను విమలగాత్రి కరుణించవి నన్ను కమలని కరుణించవి మము కమలని జయప్రదాయిని జయయిత్రి అబ్బా పాచిపట్టిన ఎట్టి పాషాణతలమిది అడుగులు మెల్లమెల్లగ నిడుగవలయు ఇప్పుడిప్పుడే కోసి రీయడు దర్భలు ముందు చూసి పదంబు మోపవలయు ఫలభారమున వృక్షపాలీయడు వంగే ఇంచుక తలవంచి ఏగవలయు ఇరుకెలంకుల దారి మనసె బండలు తీవెలవనంబనము చేసి అరుగవలయు
అన్నపానీయములు లేక అలసిను అవలవీయడ నడువ ప్రయాసపడడు భుజమున మెడవైచి కేల్పుని ముందు నడు అది కన్పట్టు రమ్యవనాంతం అతివా మీ అనుగ్రహ విశేషం వలన చూడదగిన ప్రదేశములన్నీ చూసి తిని ఆనందించి ఇంకా మధ్యాహ్న సమయం అవుతున్నది. మీ జననీ జనకులు మన కొరకై ఎదురు చూచుతుంది. ఇంక పోవుదమా? దేవి అదుగో బాగుగా ఎండిన కొమ్మ ఒకటున్నది, దానిని ఛేదించుకుని వచ్చదా. భరించలేకున్నాను. ఏమైంది? నాథా, ఏమి శివ బాధ గొడ్డలి పెంచి తలను పట్టుకుంటున్నారే. భరించలేకున్నాను. ఇటు కూర్చున్నాడు. నా తల తిరుగుతూ ఉన్నది. అయ్యయ్యో, ఇటు కూర్చున్నాడు స్వామి, ఇటు కూర్చున్నాడు. నా కళ్ళకంతా చీకటిమయముగా ఉన్నది. స్వామి, అబ్బా, ఏం జరిగినది? నాథా, స్వామి, 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 స్వామి. సావిత్రి మాత. నేను స్మరణ మాత్రావశేష జీవలోక భయంకరుని కనియు చతుర్ముఖ ప్రసాదిత పరేతలోక సామ్రాజ్య నాతుండని తెలిసియు ఆత్మీయ కార్య సాధన దీక్షా పరతంత్రుడని ఎరింగియు నన్న నారదుండు పరిహసింప సాహసించని కానీ నేనెట్లు కృతకృత్యుండనో కాకుండా దాన్ని వచ్చుకుచతగాక. అహో, ఈమె మహా తేజస్శాలి విరాజిల్లుచున్నదే. కానీ నా విధి నేను నిర్వర్తించను. ఆహా, నవలోక అదృష్టములను ఆహా, పాశాంకు సహస్రుడకు భయంకరాకారుడు కేతడేవై వీళ్ళకెందుకు కేదించను? అయ్యా, నా నాథుడు ఆ కారణముగా శిరోవేదనము చే ఆపద ఎత్తున్నాడు. నాకు ప్రతిభిక్ష ప్రసాదింపు దేవా. అవురా, నరకలోక అధీశుడను నరదృష్టికి అగోచరుడు ఈమె నా రూపం ఎట్లు చూడగలిగే? కానీ నా విధి నేను నిర్వర్తించదా. మంచినీడు కావాలిరా స్వామి, ఇప్పుడే తెచ్చదు, ఇప్పుడే తెచ్చదు, ఇప్పుడే. ఇదిగో మంచినీరు, ఇదిగో మంచినీరు స్వామి. నాథా, నాథా, నాథా. మాట్లాడకున్నారేమి స్వామి, మాట్లాడకున్నారేమి? ఇప్పుడేమి చేయను, నేను ఇప్పుడేమి చేయను.
అమ్మా సావిత్రి, నేను యముడను. సర్వజీవ పాప పుణ్యానుసారముగా తత్ఫలములు అనుభవించుటకై నియమింపబడిన యమలోకాధిపతిని. అమ్మా సావిత్రి, బ్రతుకులు నచ్చువారలు నిరంతర సుమృత వాక్యకాలు సతత సురక్షణారతుల సద్గతిలోనుర దానశీలుర పితృపద భక్తియుక్తులను ప్రీతిని మరుపటులేవి చూడలేరు. అతనుత జల్వ భాను ధరణాంశుల చీకటిలాపనోపునే నీనాథుడు సుగరరత్నాకుడై సత్కర్మాచరణ పరాయణుడై సత్యవంతుడు సార్థక నామదేవుడు వలన నేనే స్వామిగా వచ్చాను. అయ్యయ్యో, ఇక నా మదిని నేనెట్లు దక్కించుకొనును? నేనెట్లు దక్కించుకొనును? అయ్యో, ఈ ప్రేత నాకు తిరుగుచున్నాడే. అయ్యో అయ్యో, పంచభూతములను నేనైనా నా మతి కాపాడలేనా? సావిత్రి మాత, నీవైనా నా నాథుని కాపాడలేవా తల్లి? సావిత్రి, అయ్యా యమధర్మరాజా, దోషిని యొక్కి మీ పాదములెత్తి ప్రార్థించుచున్నదానను నాకు ప్రతిభిక్ష పెట్టి మా ఉద్ధరింపము దేవా, ఉద్ధరింపము. సావిత్రి, గతించిన ప్రాణములు ఎప్పుడైనా వెనుకకు వచ్చనా? ఇక నీ జీవితేసిన ప్రాణముల మీద ఆశ వదులుకొని పొమ్ము. అయ్యయ్యో, ఈ యమధర్మరాజు అనుకుచున్నాడే. ఇప్పుడు నేనేమి చేయదను? ఓ పంచభూతములారా, నా నాథుడి కళేబరమును ఏ దుష్టమృగమును ముట్టకుండా కాపాడు. ఓ సూర్యచంద్రులారా, నా నాథుని ఎవరు సూచింపకుండా చూడు. అమ్మా సావిత్రి మాత, నీవే నాకు రక్ష. నా నాథుడి కళేబరము కాపాడు భారము నీదే తల్లి. ఇప్పుడేమి చేయదానను? నాకెవరు దిక్కు? యమధర్మరావు జరుగుచున్నాడే, యమధర్మరావు జరుగుచున్నాడే. ఓ యమధర్మరాజా, పోగుచున్నాడే, పోగుచున్నాడే నా విభుడి జీవములను పోగుచున్నాడే. పాపమునా ఉందగైనా, పాపమునా ఉందగైనా, పాపభీతి లేక త్రోవ పోగుచున్నాడే. దైవమా, దైవమా, నాకేది త్రోవ మాత్రయు మగాను భావ అవివరధర్మాను తానే అవివర్తతును పోగుచున్నాడే, పోగుచున్నాడే నా విభుడి జీవములను కుంది పోగుచున్నాడే. ధర్మరాజా, ఒక్క మారు నిలువు స్వామి. ఈ సావిత్రి ఎంత చెప్పినో నా మాట వినుకున్నది. సామాన్య అరణ్యములు నిర్గమించుట కాదు, ఎత్తైన పర్వతం అధరోహించుట ఆమెకు చేత కాదు.
కావున ఈమె చూపునే మార్చి కనుమరయ్యి. అయ్యయ్యో, ఎటు పోయాను? ఈ యమధర్మరాజు కానడాయడు కదా. నేను ఇప్పుడేమి చేయదును? కానడాయే సోతయైనా కనికర బోడయే బోడు. కానడాయే సోతయైనా కనికర బోడయే బోడు. వేదవరి నివేడుదోన ఎవరు నా పదినేడు. వేదవరి నివేడుదోన ఎవరు నా పదినేడు. అయ్యయ్యో, నా స్థితి వెతలగుచున్నది. ప్రకృతి నన్ను మోసగించిన, నా భక్తి కలుషితమాయన. అమ్మా సావిత్రి మాత, నా నాథుని నేను మాయనేరను. ఈ శరీరము చే పోజాలను. ఈ శిలాతల్పమున నా శిరస్సు వ్రక్కలు చేసుకొని సూక్ష్మ శరీరము ధరించి నా పతిని చేరుకొనిదును గాక. యమధర్మరాజా, ఇదే వచ్చుతున్నాడు, ఇదే వచ్చుతున్నాడు, ఇదే వచ్చుతున్నాడు. సావిత్రి, సావిత్రి, ఆగు, ఆగు. ఏమి ఈ సాహసం? ఇంత దుస్సాహసంలో పాల్పడదవా? ఈ మార్గం మహా అరణ్యములని నిర్గమించుటంత సులభము కాదని నీకు ముందే చెప్పింటుంది కదా. దేవా, కానీ నా మాటలు పెడచమని పెట్టి నా వెంట వచ్చుచున్నావు. సావిత్రి, సామాన్య అరణ్యములు నిర్గమించుట కాదు, ఇచ్చట్లుండి ఎత్తైన పర్వతములు అధిరోహించుట నీకు చేత కాదు. ఇకనైనా నా మాట విని వెనుకకు మరలము. దేవా, అన్ని సమయములందునను భర్తను విడనాడకుండా సేవించుట ఏ పతివ్రత ధర్మము. తేదెరిగి ఎట్లయినను ఈ యముని అనుసరించు భారము నీదే తల్లి. సావిత్రి మాత, నేనే నీ భక్తురాల రైతు నీడి యముని అనుసరించదను గాక. సావిత్రి మాత, సావిత్రి మాత, సావిత్రి. సావిత్రి, ఈ నదులు చూడము. దీనిని చూసిన ఎవరికైనా భయకంపితులగుదురు. దీనిని వైతరిణి ఎందురు గోదానము చేసిన పాపలకు మాత్రమే ఇది దాటుకు వీలుపడను. అట్లు చేయని వారు అందులో పడి మునిగిపోదు. కావున నా మార్చి వెనుకకు పొమ్ము. అన్ని సమయములందునూ భర్తను విడనాడకుండా సేవించుట ఏ పతివ్రత ధర్మం. పుత్ర సంతతి లేక మా కొరకై విలపించుచున్న మా తల్లిదండ్రులకై విచారింపను. భర్తను విడనాడి నేను బ్రతకచాలను. నా శరీరం మీద ఆశ వదిలి చచ్చుడికైనను సిద్ధపడుచున్నాను కానీ నా నాథుని విడవను దేవా. ఈ వైతరిని నది నాకెట్లు భయం కల్పించను చూచెదను కాక. అమ్మా వైతరిని మాత, నీవే నాకు రక్ష తల్లి. సావిత్రి, నీ తల్లిదండ్రుల మీద ఆదమ్మలో ఒక మెచ్చి తిని వారికి 9 కొడుకులు కలిగినట్టు వరంభించి తిని ఇకనైనా వెలుతూ మరలము పొమ్ము. సావిత్రి నా ఎన్నోకం వచ్చుచున్నట్లు పదములంటి మృక్కుదాన పతిపాలు
సావిత్రి, ఇది నా యమలోకము, చూడుము. ఇప్పటికైనా వెనుకకు మరలము. దేవా, ప్రాణముల మీద ఆశ వదిలిన నాకు ఈ యమలోక మార్గంబు ఎట్టు భయము కల్పింపగలదు? నన్ను పతివ్రత అంటిది, సౌశల్యవతి అంటిది. అట్టి నాకు నా భర్తయే లభించని నాడు దేవుడు లేకపోవలను. సూర్య చంద్రులు తేజోవిహీనులు కావలను. యమలోకములు కథలు తప్పవలను. ఏలా నీవును నీ యమలోకము నీ కింకర్లు సైతము లేకపోవలను. దేవా, ఇంత కాఠిన్య వేళ నా మనోభిష్టము నెరవేర్చుము దేవా, నా మనోభిష్టము నెరవేర్చుము. సావిత్రి, నీవి చెప్పిన మాటలన్నీ వేదార్థములే. సామాన్య ప్రాణములు తీయు నా బట్టలు పంపక నేనే స్వయంగా నీ భర్త కడకు వచ్చింది. ఇంతకు ముందు ఎప్పుడు నువ్వు తీసిన ప్రాణం వెనుకకు ఇచ్చితినా? నీవు చెప్పినట్టు యమ నియమంలో నిరర్థకములు అగుగాక, గ్రహరాజులు గత తప్పులుగాక, నా భటులు నా యమలోకముని వ్యర్థులగుదురుగాక. నీ భర్త ప్రాణాలు మాత్రం ఇవ్వను ఇవ్వను ఇవ్వను. ఏదైనా వరము కోరుకొనము, నిరభ్యంతరముగా ఇచ్చదను. అదే నువ్వు నీ పతి ప్రాణములు దక్క కోరుకొనము. ఏమి వరమునిచ్చెదరా? అట్లయినా కులముద్ధరింపుటకు ఒక కుమారునిమ్ము స్వామి. సుతుడు కావాలైనా శతశతంభు సంగతి. ఇంకా వెళ్ళుము. యమధర్మరాజా, ఆగము, ఓమాకుమయ్యా. ఏమమ్మా? వర సాఫల్యమునకు దేవా. నేనిచ్చిన వరం సాఫల్యము కాదా? నా పతినివ్వకున్నా వరమెట్లు సాఫల్యము కాగలదు? నీ భర్తను ఇవ్వనని చెప్పితే కదా మరలా భర్త భర్త అనేది. దేవా, నన్ను పతివ్రత అంటేది, సౌశల్యవతి అంటేది. నా భర్తయే నాకు లభించని నాడు ధర్మ ప్రభువును మీకు తెలియనిది ఇంకేమున్నది? ధర్మ చరిత్రముల యందు మర్మములు కాను తెలిసి పాలు తెలుపగదు. సాధ్వి నరలోకవాసి సంతతికు పెన్మిటిని లేక బొందును ప్రేతనా. స్త్రీలంత ధనియురు అండ్రు. వేదాదులు వల్లించిన అవసరం లేదు. యజ్ఞయాగాదో వనరింప పని లేదు. కేవలం పతిభక్తి కలిగి ఉండిన అన్ని కార్యములు సిద్ధింపగను. అమ్మ సావిత్రి, నీ సౌశీల్యమునకును నీ పతిభక్తికి నీ అత్తమామలపై ఆధారము, తల్లిదండ్రుల ఆధారం మెచ్చి నీ భర్త ప్రాణములు మనకు మరలా వెనుకకు ఇచ్చుచున్నాను. ఇదిగో తీసుకోను. దీర్ఘ సుమంగళివై వర్ధిల్లు. ఇంకా నేను అడుగుతున్నాను స్వామి. మంచిది. సావిత్రి, స్వామి,
నన్ను వదిలి ఎక్కడికి వెళ్తుంది? నాథ, మీరు అట్లు విగత జీవులైపోతుంట యమధర్మరాజుతో పోరాడి మీ ప్రాణములు గైకొని వచ్చింది స్వామి. సుఖసితంబులగినట్టుగా వరము కూడా గడిచింది. అత్తమామలకు నేత్రములు, నా తండ్రికి పుత్ర సంతానము కలిగినట్టుగా ఆశీర్వదించుకుంటున్నాడు. ఆహా, ఇదంతయు సావిత్రీదేవి మహిమ స్వామి. ఆ దేవి మమ్మల్ని కటాక్షించినది. అమ్మా భవానీ, కరుణించవే జననీ, కిమకిరి ప్రియతనయీ మాతా, అభయము తీయవే జననీ, కిమకిరి ప్రియతనయీ మాతా. అమ్మా, కడు ధన్యులమైతివి తల్లి. నీ అనుగ్రహం వలన కడు ధన్యులమైతివి. సతీ సావిత్రి పద్య నాటకం చూసాం. ప్రదర్శన యొక్క నటీనటులందరినీ కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే వీరికి ప్రశంసాపత్రం మరియు నగదు పారదర్శకాన్ని అందించడానికి వేదికపై రావాల్సిందిగా వెండి గాంధీవదారి సీనియర్ నటులు శ్రీ కె రామకృష్ణారెడ్డి గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. వీరికి ఎఫ్డిసి వారి తరపు నుండి అతిథుల చేతుల మీదుగా ప్రశంసాపత్రం, నగదు పారితోషికం, పుష్పగుచ్చం అందించడం జరుగుతూ ఉన్నది. మరొకసారి వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున, ఎఫ్డిసి వారి తరపున అతిథుల చేతుల మీదుగా ప్రశంసాపత్రం మరియు నగదు పారితోషికం అందిస్తూ ఉన్నారు